హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో డిసెంబర్ 31 తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఇక వీడియో ఏం స్టార్ట్ చేయలేదు, కానీ ఆఫ్టర్నూన్ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరెంజ్ రోజు వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. హలో అండి, ఈరోజు నేను మజ్జిగ చారు అయితే చేస్తున్నాను రెసిపీలోకి. 31 అనమాట డేట్ ఈరోజు. హడావిడిగా ఇప్పుడు కొంచెం క్లీనింగ్ వర్క్ ఇంకా ఉంది. రేపే కదా న్యూ ఇయర్. నేను అమావాస్య అని చెప్పి పెద్దగా క్లీన్ అయితే స్టార్ట్ చేయలేదు. మొన్న ఈరోజు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. టెడ్డీ బెడ్రూమ్ పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పుడు కొంచెం చేసుకుంటూ ఉన్నాము. వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా, అందువల్ల కొంచెం బిజీగా ఉన్నాను. క్లీనింగ్ వర్క్ అది కొంచెం బయట తిరగడం అవుతుంది. ఇక ఈరోజు జస్ట్ పెరుగు చారు చేసేసి, మజ్జిగ చారు అంటాము, పెరుగు చట్నీ అంటాం కదా, మజ్జిగ చారు అయితే చేస్తున్నాను. కొంచెం బెండకాయలు వేసి చేసుకుంటున్నానండి. బెండకాయలు ముందే కట్ చేసి పెట్టుకుంటాను నేను. సో ఇలా ఈజీగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది, బెండకాయలు వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి ఇలాగే వేసేసుకుంటాను. కొన్నే తీసుకున్నాను లేండి ఇప్పటి వరకే. నాన్ వెజ్ అయితే తెప్పించాను, చికెన్, మటన్. ఈరోజు ఏమేమి రెసిపీస్ చేస్తాను, ఏంటి స్పెషల్గా ఈ ఇయర్ న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. బట్ 2024 చాలా ఫాస్ట్గా, అసలు చాలా నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది నాకు. సరే, ఏవైనా 2024లో మంచి జరుగుండొచ్చు, చెడు జరుగుండొచ్చు. బట్ 2025 మాత్రం అందరికీ మంచి జరగాలి, హ్యాపీ లైఫ్ని దేవుడు అందరికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు చట్నీ అయితే చేస్తాను. చూడండి, మజ్జిగ పులుసు అయితే రెడీ అయింది. కంప్లీట్గా చిన్న రెసిపీ కదా, అందుకు చూయించట్లేదు. ఆల్మోస్ట్ అందరికి తెలిసిన రెసిపీయే. ఇప్పుడు లంచ్ చేసే ముందు చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటాను. చికెన్ అండి, 1/2 kg చికెన్ బిర్యానీ కోసం అని చెప్పి తెప్పించాను. అలాగే మటన్ కర్రీ, చపాతీ చేస్తున్నాను. మెనూ ఏంటి అనేది చూడండి. 31 నైట్ మా ఇంట్లో. అండ్ చూసారు కదా ఎండ ఎలా ఉందో. కరెక్ట్గా 1:30 అయింది టైం మాత్రం. బాగా ఎండగా ఉంది. కొంచెం క్విక్గా చేసేసి రెడీ అయిపోయి కిందకి వెళ్దాం అనుకుంటున్నాను. స్టాల్స్ పెట్టారు ఈరోజు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఎక్కడి వరకు వీడియో అనేది తీస్తానో నాకైతే తెలియదు, కానీ వీడియోని మాత్రం చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేను కర్రీ చేస్తున్నాను కదా, కుక్కర్లో చేస్తాను కాబట్టి ఇంకా ఉప్పు కారాలు ఏం కలపట్లేదు. వాష్ చేసేసి ఇలా పక్కన పెడుతున్నాను. ఒక లంచ్ చేసేసి వచ్చి ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను నైట్ డిన్నర్ కోసమని. ఇదైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను కదండి, అందుకని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ వేసుకుంటాను. హోల్ గరం మసాలా కూడా ఇందులోనే వేసేసుకున్నాను అనమాట. 1 అవర్ బాగా ఉప్పు కారాలు పడితే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి ఆయిల్ అండ్ కర్డ్ వేసుకుంటాను అంతే. చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా, చికెన్లో ఉప్పు కారాలు అన్నీ కలిపి పక్కనైతే పెట్టుకున్నానండి. 1 అవర్ లేదా 1.5 అవర్ బాగా ముక్కలకి పడితే ఉప్పు కారాలు చాలా టేస్టీగా వస్తాయి, ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట. అలా నాన్న కూడా పెరుగు వేసుకుంటాము, ఆయిల్ వేసుకుంటాము, చాలా సాఫ్ట్గా వస్తుంది చికెను. నేను ఇక్కడ రైస్ 1.5 గ్లాస్ తీసుకుంటున్నానండి. 1/2 kg రైస్కి ఒక 1/2 kg చికెన్ అనమాట. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, సరిపోతుంది 1/2 kg రైస్కి అయితే. నైటే కదా, ఎక్కువ క్వాంటిటీ తినం కాబట్టి కొంచెమే చేస్తున్నాను. మా ధనుష్ ఏంటంటే కింద పిల్లలు ఆడుకుంటారు కదా, ఒక్కోసారి ధనుష్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. సరే ఉన్నా కూడా కలిసి డిన్నర్ చేస్తారు కదా అన్నట్టు కొంచెం ఎక్కువగా చేస్తున్నాను అనమాట క్వాంటిటీ. మేమైతే మాత్రం నైట్
డిన్నర్లోకి ఎప్పుడైనా చపాతీస్ కర్రీస్ చేస్తూ ఉంటాను, మీకు తెలిసిన విషయమే అది. రైస్ ఐటమ్ అయితే తినము మేము, అందులో బిర్యానీ అంటే చాలా కష్టం. బట్ స్పెషల్గా పిల్లలు ఇష్టపడతారు కదా, అందుకని చేస్తున్నాను. అందులో డిన్నర్ కూడా 7:30కి కంప్లీట్ చేస్తాము. ఎర్లీగా తినేస్తే వాకింగ్కి వెళ్ళొచ్చు, తర్వాత కిచెన్లో కొన్ని వర్క్స్ చేసుకోవచ్చు. చాలా టైం ఉంటుంది అన్నమాట. ఏవైనా బట్టలు రెగ్యులర్గా ఒక ట్రిప్పే వేసుకుంటాను కదా వాషింగ్ మిషన్లో. ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో అయితే 2-3 సార్లు కూడా వేయాల్సి వస్తుంది. డోర్ మ్యాట్స్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, వాటిని ఫోల్డ్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడము ఆ పనులు ఉంటాయి. అందువల్ల త్వరగా నైట్ డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ పనులు అనమాట. సో నాకు టైం అనేది చాలా సేవ్ అవుతుందండి ఎర్లీగా డిన్నర్ అనేది ఫినిష్ చేస్తే. కొంచెం టైం టేకింగ్ రెసిపీస్ అయితే మాత్రం 4 o'clockకి స్టార్ట్ చేసేస్తాను. 5:30, 6కి కిచెన్ అంతా కూడా నీట్గా అయిపోతుంది అనమాట. వంట చేస్తే అన్నీ ఇక ఫ్రిడ్జ్లో ఉన్నవి డబ్బాలన్నీ తీసి బయట పెడుతూ ఉంటాము. కౌంటర్ టాప్ అంతా నిండుగా ఉంటుంది కదా, అవన్నీ మళ్ళీ సర్దేసుకొని నీట్గా ఉంటుంది. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు కూడా వాష్ చేసేస్తాను. ఇలా చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకు చపాతీ పిండి తడిపి పక్కన పెట్టేసి బిర్యానీలోకి ఆనియన్స్ తీసి కట్ చేద్దాము అనుకునేసరికి బిర్యానీ కోసం రెడీ చేస్తున్నానండి. ఈలోపు కేక్ ఆర్డర్ పెట్టాము. సింపుల్గా కేక్ కటింగ్ పెట్టుకుందాం అనేసి కేక్ కూడా వచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. టైం అయితే 3:30 అయింది. 1.5 అవర్లో డిన్నర్ ఫినిష్ చేసేస్తాను చేసేయడం. ఇక చపాతీలు చేయాలి. చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టున్నాను. ఇలా మటన్ కర్రీలోకి అలాగే బిర్యానీలోకి అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఫస్ట్ నేను మటన్ కర్రీ చేసిన తర్వాత బిర్యానీ స్టార్ట్ చేస్తాను. కుక్కర్లో చేస్తున్నాను మటన్ కర్రీ. కొంచెం ఆయిల్, డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకోవట్లేదు, నేను ఎలా చేస్తున్నాను అనేది లైట్గా వీడియో తీసాను. ఈరోజు ఏమేమి వంటలు చేస్తున్నాను అని, అదే అన్నమాట వీడియో. ఇలా నేను 2 బాక్సులు పెట్టుకుంటానండి పోపు దినుసుల కోసం. ఒకటైతే కంప్లీట్గా బిర్యానీ దినుసులు ఉంటాయి, ఒకటి వచ్చేసి ఇక వెజ్ కోసం పోపు దినుసులు. ఇలా 2 ఉండడం వల్ల ఈజీగా ఉంటుంది అనమాట. నాన్ వెజ్ చేసేటప్పుడు ఇది ఇస్తాను, వెజ్ చేసేటప్పుడు ఇది ఇస్తాను. బిర్యానీ దినుసులు అన్నీ కూడా ఈ పోపుల పెట్టెలో అయితే పెట్టుకుంటానండి. చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా అన్నీ ఇందులో పెట్టేసుకుంటానమాట. అలా అన్నీ వేసేసుకుంటున్నాను. విజిబుల్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అన్నమాట. యాక్చువల్గా స్టీల్ షాప్లో అయితే తీసుకున్నాను, ట్రెండీగా ఉంటుంది మంచిగా. ఇంకొక పోపుల పెట్టె అయితే మీకు తెలిసిందే, టపర్వేర్. అది ఎప్పుడో టెడ్డీ పుట్టిన కొత్తలో తీసుకున్నాను. ఇప్పటికీ బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుంది అన్నమాట అది. యాక్చువల్లీ ఫస్ట్ కర్రీ కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను మటన్ కర్రీ. 3 టైప్స్లో చేస్తాను. ఇప్పుడు ఒక టైప్లో చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే బిర్యానీలోకి కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా, లూజ్గా ఉంటే కర్రీ బాగోదు అని చెప్పి అలా దగ్గరగా చేస్తున్నాను. ముందు కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే మటన్, ఒక టమాటో అయితే కట్ చేసి వేసుకున్నానండి. అలాగే మటన్ కూడా వేసేసి విజిల్ అయితే పెట్టేశాను. ఇక కావాల్సిన మసాలాలను కూడా అన్నీ వేసుకొని, పర్ఫెక్ట్గా ఏం చూయించట్లేదు, రెసిపీ ఏమీ షూట్ చేయలేదన్నమాట, వీడియో లాంగ్ అయిపోతుంది అన్నట్టుగా. అలా విజిల్ పెట్టేశానండి.
ఒక 6-7 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈరోజు మటను మరి ముదురుగా ఏం లేదు, బాగుంది, త్వరగానే ఉడుకుతుంది అనిపించి ఒక 6 విజిల్స్కి అయితే ఆపేస్తాను. మరి ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే బిర్యానీ పాట్ అయితే పెట్టుకున్నాను. ఇందులోనే చేస్తున్నాను బిర్యానీ. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. వన్ సైడ్ అయితే ఇక గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను కదా, ఒక 15 మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ బాగా నానిందనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. వన్ సైడ్ చికెన్ బిర్యానీ కూడా ఇక ఉడుకుతూ ఉందండి. ఈలోపు నేనేంటంటే క్యారెట్ తురిం పక్కన పెట్టుకున్నాను. సేమియా కీర్ చేస్తున్నాను, అందులోకి క్యారెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చికెన్ బిర్యానీ రెడీ అయింది. అండ్ ఇక్కడ చపాతీ చేస్తున్నాను, మటన్ కర్రీ కూడా చేశాను, చపాతీలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 5:30 అలా అవుతుంది. ఇంకొక స్వీట్ ఒకటి చేసేస్తాను. మటన్ కర్రీ చేశాను కదా, డిష్ అవుట్ చేశాను, అలాగే చపాతీ చేస్తున్నాను. మటన్ కర్రీ, చపాతీ, చికెన్ బిర్యానీ అండ్ రైతా, లాస్ట్లో స్వీట్, ఎలాగో కేక్ కట్ చేసుకుంటాం కదా, అదనమాట ఈరోజు మా డిన్నర్. చూపిస్తానులేండి కంప్లీట్ అయిన తర్వాత మొత్తం. ఏమేమి ఉండవు. బాదం ఉడకబెడుతున్నాను. వన్ సైడ్ మిల్క్ అయితే కాచి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ కీర్ చేస్తున్నాను. ఇందులోకి మిల్క్ మేడ్, అలాగే కొంచెం నేతిలో వేయించి పక్కన పెట్టానండి. ఇవి చాలా సన్నగా ఉన్నాయన్నమాట సేమియా. అది కొంచెం ఊరికే జస్ట్ లైట్గా మంట తగిలినా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. సో తీసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇక్కడ క్యారెట్ తురుమున్నాను కదా ఇందాక, అవి జస్ట్ నేతిలో వేయించేసి అందులో మిల్క్ వేసి ఇలా ఉడకబెడుతున్నాను అనమాట. ఈ సేమియా త్వరగానే ఉడికిపోద్ది, కానీ క్యారెట్ కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఇలా ఉడికిస్తూ ఉన్నాను. సో క్యారెట్ ఉడికిందంటే సేమియా అయితే వేసేస్తాను. మా ఫ్లాట్స్లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఆ సౌండ్స్ అవి చూసేయండి. వీడియోనైతే చూసారు కదా సాంగ్స్. అందులో మాది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా సౌండ్స్ ఎక్కువ వస్తాయి. నేను ఇంకా మాట్లాడలేను ఎక్కువగా. సరే చూపిస్తాను మీకు రెసిపీస్ అన్ని ఏం చేశాను ఏంటి అని, చూస్తూ ఉండండి వీడియోనైతే. ఇది చికెన్ బిర్యానీ. ఇది మటన్ కర్రీ. ఇది చపాతీ. ఫైనల్గా బాదం పప్పు వేసుకుంటానండి. మిల్క్ మేడ్ కూడా వేసుకున్నాను. ఈ థిక్నెస్ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది వేయడం వల్ల. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఫైనల్గా బాదం పప్పు వేయించి పెట్టుకున్నాను కదా, ఆ బాదం అయితే వేసుకుంటాను. ధనుష్ సౌండ్ పెట్టాడు. ఇదిగోండి మిల్క్ మేడ్ కూడా వేసుకున్నాను. షుగర్ అయితే సరిపోతుంది, సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాను. బాదము వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, బాదం కూడా వేసేసుకుంటాను. ఒక్కొక్కసారి వేడి పాలల్లో వేడి నెయ్యిలో వేయించిన బాదం జీడిపప్పు వేసుకుంటే ఇరిగే ఛాన్స్ ఉంటుంది, అందుకని కొంచెం సేపు పక్కన పెట్టాను. ఇది కూడా ఆపేసుకున్నానండి, సరిపోతుంది. ఇక ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల పాయసం చాలా క్రీమీ స్ట్రక్చర్, చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుంది అనమాట. కొంచెం పలచటి పాలైనా కూడా ఆ థిక్నెస్ అనేది వస్తుంది. సేమియా అలాగే క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది. చూడండి, దీంట్లో సగ్గుబియ్యం వేసి ఉంటే బాగుండేమో, వేయలేదు. సరే ఇలాగైతే చేశాను. కంప్లీట్గా వంటలు అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక కాఫీ అయితే తాగాలని ఉంది, బయట కొంచెం చల్లగా ఉంది కాబట్టి చూస్తాను, టైం ఉంటే కాఫీ కలుపుకుంటాను, లేదంటే ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. మళ్ళీ నేను రెడీ అయిన తర్వాత ఎలా రెడీ అయ్యాను, ఏం డ్రెస్ వేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, మన ఇంటి బాల్కనీ నుంచి చూస్తే దూరంగా టెంట్స్ అవి వేసున్నారు, పిల్లలంతా కనిపిస్తూ ఉన్నారు కదా, స్టాల్స్ కూడా పెట్టున్నారు. ఈవినింగ్ అయితే కంప్లీట్గా వర్క్ అంతా ఫినిష్ చేశాను. ఈవినింగ్ అంటే 1 గంట ముందు
కాఫీ అయితే తాగాను, ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇలా రెడీ అయ్యాను అనమాట సింపుల్గా. ఇది వచ్చేసి నా లాస్ట్ ఇయర్ కదా, అంతకుముందు ఇయర్ బర్త్డే డ్రెస్, బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అయితే వేసుకున్నాను, అలాగే స్టడ్స్ బీడ్స్ వేసుకున్నాను. సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. కిందకైతే వెళ్దాం పదండి. మా డాన్స్లు డీజే ఎంజాయ్ చేద్దరు మీరు కూడా. మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు కలుస్తాను, అప్పటికి న్యూ ఇయర్ వచ్చేస్తుంది, మీరు కూడా సెలబ్రేషన్స్లో మునిగిపోయి ఉంటారు. సరే వెళ్దాం పదండి కిందకైతే. నేను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాం కదా, అక్కడ షాపింగ్, సెలబ్రేషన్ అండ్ జనవరి 1 మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షూర్గా షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.